సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు, సినిమాని ప్రేమిస్తూ ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు, ఎలాంటి కంటెంట్ అయితే మీకు ఇష్టం అండి డైరెక్టర్ గా? సార్ నేను అన్ని రకాల సినిమాలు చూస్తా, అన్ని రకాల సినిమాలు ఇష్టపడతా, అన్ని రకాల సినిమాలు నేను రాయగలుగుతా. బట్ కోర్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది కదండి, నడక మీద నా ఇంట్రెస్ట్ అండి, అంటే స్క్రీన్ ప్లే మీద. అంతే. సినిమా అనేది నథింగ్ బట్ స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ పోయినాయి సార్. పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ లవ్ స్టోరీ, పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ రెగ్యులర్. అసలు ఒక్కటి సార్, ప్రజలు మేము ఇది చూడడం అని చెప్పి ఎప్పుడు చెప్పరండి. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. ఇది లవ్ స్టోరీ కాబట్టి నేను చూడకూడదు, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి నేను చూడాలి, ఇలాంటివి ఏముండవు సార్. అసలు బాగుంది గ్యారెంటీగా చూస్తారు, బాగాలేదు అది ఏ జానర్ అయినా చూడరు. అంటే ఇంకో క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక చెప్పినట్టు గమనం కానీ, ఒక ఆకాశవాణి కానీ, ఏదో థాట్ ఓరియంటెడ్ గా రాసిన సినిమాలు, తీసిన సినిమాలు. మీరు తక్కువన్నీ కూడా క్రూర మృగాలు మీరు రాసిన సినిమాలన్నీ కూడా, ఒక త్రిబులర్లు ఇవన్నీ కూడా, కల్కి ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్, అలాంటి వాటిని హ్యాండిల్ చేశారు మీరు. మీరు డైరెక్టర్ గా మీరు ఎటు ఎక్కువ ఓటేస్తారండి? అటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడా, ఏదో ఒకటి మనసుకు నచ్చింది ఒకటి ఉంటుంది? మన లక్ష్మంతా తిరగచ్చు సార్. కాన్సెప్ట్ ఉండాలి కానీ కమర్షియల్ గా కూడా ఉండాలి. అటు కమర్షియల్ విలువల్ని వదలకూడదు, అందుకని చెప్పేసి కాన్సెప్ట్ని కూడా వదలకూడదు. రెండు ఉండే సినిమాలే చేస్తా, ఏది చేసినా డబ్బులు వచ్చే సినిమాలు చేస్తా. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది అంతే, డబ్బులు వచ్చే సినిమాలే చేస్తా. జనం చూడాలి కదా సార్. జనం మీరు చేసిన సినిమాలన్నీ డబ్బులు వచ్చిన సినిమాలే కదా. అంచేత రైటర్ గా, డైరెక్టర్ గా చేసింది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ మోక్షజ్ఞ ఏంటి, ఎప్పుడు స్టార్టింగ్? ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అవును, మోక్షజ్ఞ పిక్చర్ మీద, నందమూరి మోక్షజ్ఞ అద్భుతమైన సబ్జెక్ట్ సార్. అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది. ఆఫ్ కోర్స్ కానీ 100% మొదలవుతుంది, అద్భుతమైన హిట్ అవుతుంది. ఎలాగ ప్రెజెంట్ చేయబోతున్నారు సార్ బాలయ్య బాబు గారి కొడుకుని? ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. ఒక నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మూడో తరం ఇప్పుడు. అతను యాక్టర్ గా మీరు అబ్జర్వ్ చేశారండి? నేను చేశాను. ఎలాగ ఆర్టిస్ట్ అవుతాడు? అవునా, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అవుతాడు, సమస్య లేదు. ఆ ఫస్ట్ లుక్ చూశారుగా, అసలు ఎంత అందంగా ఉన్నాడు. చాలా గొప్ప సినిమా అవుతుంది సార్. కథ చాలా అద్భుతమైన కథ. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత ఆ కథ. మీరు అసలు ఇలాంటి కథ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అదే ప్రశాంత్ వర్మ గారు ఏదో ఒకటి కొత్త పాయింట్ ఒకటి ఏదో పట్టుకొస్తాడు, ఒక కొత్త ప్రపంచం. అంటే వాళ్ళు నందమూరి ఫ్యామిలీ ఈజ్ మోర్ నోన్ ఫర్ మైథాలజీ, ఫర్ ఫోక్లోర్. అఫ్ కోర్స్ దేనిలోనూ వాళ్ళు తక్కువ కాదు, అన్నిట్లోనే ఎక్కువే. ఈ అబ్బాయిని దేనిలో, ఏ మోడ్ లో ప్రెజెంట్ చేయబోతున్నారు? అది ఏదైనా కానీ డైరెక్టర్ గారే చెప్పాలి, నేను చెప్పకూడదు. మీరు అందుకే అంత మంచి రైటర్ అయ్యారు. ఎంత లెంతలో డైలాగ్ ఉండాలన్నది మీకు బాగా తెలుసు. అంతే కదా. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి వీర విహారం చేస్తున్నారు. కలిసారా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? లేదండి, కలవలేదు. దూరం నుంచి అభినందనలు, శుభాకాంక్షలు. అంతేనా? ఎలా ఉంది ఆయన ప్రయాణం? ఎలా అనిపిస్తుంది మీకు? అద్భుతమైన ప్రయాణంగా సార్. జనంలో గెలిపాడు ఆయన. ఇప్పుడు ఆ గిరిజనుల్లో ఆయన మొన్న చూస్తే ఎంత బాబు. ఇప్పటిదాకా తెర మీద హీరో, ఇప్పుడు ఆయన రియల్ హీరో. ఎగ్జాక్ట్లీ. ఏదో మణిరత్నం గారు, భారతీ రాజా, లేకపోతే అతను అలాంటి వాళ్ళు కొన్ని సినిమాలు చూసారా? ఆ నిరీక్షణ సినిమాలు ఉంటే ఆ వాతావరణంలో కనిపించిందండి. ఆ కొండ ప్రాంతంలో ఆ గిరిజనులతో ఆయన ఒరిజినల్ షాట్స్. అంటే ఎప్పటి నుంచో ముందు నుంచి ఆయనకి ఉంది సార్. అది జనానికి ఏదో చేయాలి, పబ్లిక్ ఏదో చేయాలి. అవును, ఆయనతో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా సొసైటీ గురించి టాపిక్ రాకుండా ఉండదు. మనం సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నా ఆయన సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూనే ఎక్కడో ఒక చోట సొసైటీ, జనం, పబ్లిక్ వాళ్ళకి ఏదో చేయాలి అనేటువంటి దాన్ని ఏమంటారు, ఆశయం అనొచ్చు. ఆశయమే కరెక్ట్.